presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి స్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. హైదరాబాద్ లో రియాలిటీ రంగానికి కొత్త ఊపునిచ్చింది క్రెడై హైదరాబాద్ చాప్టర్ నిర్వహించినటువంటి ప్రాపర్టీ షో. మాదాపూర్ హైటెక్స్ లో మార్చి 8 నుంచి 10 వరకు నిర్వహించినటువంటి ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. క్రెడై హైదరాబాద్ చాప్టర్ ప్రాపర్టీ షోను గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి పార్టిసిపెంట్స్, 3 రోజుల పాటు భారీ సంఖ్యలో వచ్చినటువంటి ప్రజలకు క్రెడై హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేశారు. సార్, రీసెంట్ గా క్రెడై ప్రాపర్టీ షో 13th వర్షన్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. సో దాని గురించి మీ మాటల్లో. ఇట్స్ లిటిల్ బిట్ గ్యాప్ వచ్చింది పర్టికులర్ ప్రాపర్టీ షోకి, బట్ ద రెస్పాన్స్ ఈజ్ ట్రెమెండస్ వీ కెన్ సే. అనుకున్న దాన్ని మించి కస్టమర్స్ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. గడిచిన ప్రాపర్టీ షో కంటే కూడా ద రెస్పాన్స్ ఈజ్ రియల్లీ గుడ్ వీ కెన్ సే. దానికి ముఖ్యంగా కూడా మనము ఆ ఇనాగ్రేషన్ కి వచ్చిన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా మా క్రెడై హైదరాబాద్ తరపున వన్స్ అగైన్ వీఆర్ థ్యాంకింగ్ హిమ్. ఎందుకంటే ఇనాగ్రేషన్ కి వచ్చేసి హీ కన్వేడ్ ఎ మెసేజ్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్ ఫర్ ద అప్లిఫ్టింగ్ ద ఇండస్ట్రీ అండ్ స్టిల్ వాట్ ద బెస్ట్ దే కెన్ డూ యాజ్ ద గవర్నమెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. క్లోజింగ్ సెరమనీ కూడా గౌరవనీయులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, దాంతో పాటుగా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఇట్ రియల్లీ వెంట్ ఆన్ వెల్ అండ్ ఇట్ గేవ్ ఎ పాజిటివ్ ఇండికేషన్ టు ద ఇండస్ట్రీ ఆల్సో హౌ ద రియల్ ఎస్టేట్ ఈస్ దేర్ ఇన్ హైదరాబాద్. సార్, ప్రాపర్టీస్ తీసుకున్న కస్టమర్స్ కాకుండా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, బిల్డర్స్ గానీ? ఈసారి పర్టికులర్ ప్రాపర్టీ షో లోపల మా బిల్డర్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్, ఒక 1 or 2 స్టాల్స్ వాళ్ళు చెప్పింది చూసిన తర్వాత రియల్లీ నో అస్టానిషింగ్ అనమాట. ఇట్స్ లైక్ దట్స్ హౌ ద సక్సెస్ ఆఫ్ ఏ ప్రాపర్టీ షో సేస్ అబౌట్. ఒక పర్టికులర్ స్టాల్ వాళ్ళు చెప్పున్నారు, వన్ పర్టికులర్ డే ఆన్ 9th ఐ థింక్ ఆన్ ది స్పాట్ లో ఆ ఈవెంట్ జరిగేటప్పుడు ఒక 11 బుకింగ్స్ క్లోజ్ అయి ఉన్నాయని, నెక్స్ట్ డే కూడా ఆల్మోస్ట్ 15 to 16, అంటే ఒక సింగిల్ పార్టిసిపెంట్ ఒక మోర్ దెన్ 25 సేల్ చేయగలిగాడు కన్ఫర్మ్డ్ గా అని అంటే దట్ ఇస్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్ టు. అండ్ దాంతో పాటుగా చెప్పాలంటే ఒక పర్టికులర్ స్టాల్ లో జెన్యున్ రిజిస్ట్రేషన్స్ అన్నమాట 1600+. దిస్ ఇస్ ఆల్సో ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ దెమ్. అంటే వాళ్ళకి ఒక నెక్స్ట్ వచ్చే 5-6 నెలలకు సరిపడా హోంవర్క్ ఉంది అనమాట. దట్స్ హౌ ఇట్ రియల్లీ వెంట్ ఆన్ వెల్. అండ్ ఓవరాల్ గా చూసినప్పుడు క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో ఈజ్ ఎ బెంచ్ మార్క్. And we always feel not only promoting our products, and we always feel this starts the న్యూ వచ్చే సంవత్సర కాలం లోపల కూడా హైదరాబాద్ ఎలా ముందుండబోతుంది, దానికి అనుగుణంగా మా ఇండస్ట్రీ ఎలా ఉంది, వచ్చే యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఇండికేషన్ అన్నమాట ఇది. సో 13th వర్షన్ క్రెడై ప్రాపర్టీ షో ఇంత గ్రాండ్ సక్సెస్ తర్వాత ఫర్దర్ గా మీ ప్లాన్స్ ఏంటి సార్? ఆల్వేస్ నో, ఎప్పుడు కూడా ప్రాపర్టీ షో అనేది మన సిటీ గ్రోత్ డైవర్సిఫై ఎలా అవుతుందో 360 degrees లో అన్నప్పుడు ప్రాపర్టీ షోస్ కూడా వీ వాంట్ టు గో అక్రాస్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద సిటీ అన్నమాట. అయితే ఈ ప్రాపర్టీ షోలు అనేది ఒక భాగం. నా మూవింగ్ ఫార్వర్డ్ కొత్త గవర్నమెంట్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు విజన్ 2050 అనే దాని మీద కూడా ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయాలా. అది ఒక హైదరాబాద్ కి సంబంధించిందే కాకుండా ఓవరాల్ గా తెలంగాణకి అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేసుకుంటే యూ వాంట్ కమ్ అవుట్ విత్ ఎ ప్రపోజల్. నౌ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ క్రెడై to go in hand with the government, what the way we can support it. And దాంతో పాటుగా మాకు ఏదైతే చిన్నగా ఏదైతే ఇష్యూస్ ఉన్నా కూడా ఓవరాల్ ఇండస్ట్రీకి ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏ రకమైన రిఫార్మ్స్ కానీ రావాలనే దాని మీద విల్ బి డూయింగ్ ద హోంవర్క్ ఆన్ దట్ అండ్ విల్ బి రీచింగ్ ద అఫీషియల్స్ అండ్ కన్సర్న్ మినిస్టర్స్ అండ్ ద టైమ్ పర్మిట్ సీఎం గారు ఆల్సో. అండ్ విల్ కమ్ అవుట్ విత్ సంథింగ్ మచ్ బెటర్ వేర్ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ విశ్వనగరం అని మనం అనుకుంటున్నాము. అదే దిశ లోపల గవర్నమెంట్ తో కలిపి మా క్రెడై హైదరాబాద్ కూడా హైదరాబాద్ ని కానీ రాష్ట్ర ప్రగతిని కానీ ముందుకు వెళ్లే దిశగా మా ప్రయత్నం మేము చేస్తాము.
ఈ రోజు ప్లానింగే రేపటి సక్సెస్ సీక్రెట్. రాబోయే రోజుల్లో గ్రోత్ ఫోకస్ అయ్యే ఏరియాలను ముందుగానే గుర్తించడమే రియాలిటీ రంగంలో సక్సెస్ సీక్రెట్. ఇదే నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ను మిగిలిన సంస్థల కన్నా ముందుంచుతోంది. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ లో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా మోకిలా ఇంపార్టెన్స్ అందరికన్నా ముందు గుర్తించింది నిఖిలా సంస్థ. అందుకే ఈ ఏరియాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మోకిలా అంటే నిఖిలా, నిఖిలా అంటే మోకిలా అన్నంత విధంగా గుర్తింపు తెచ్చుకుంది. మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 3 రెసిడెన్షియల్ బ్లాక్స్ లో 15 ఫ్లోర్స్ లో ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. శ్రీనివాస్ గారు నమస్తే సార్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ సిటీ. నమస్తే. మామూలుగా ఇప్పుడు ఉన్న హైదరాబాద్ ప్రైమ్ ఏరియాస్ లో వెన్ యూ గో టు మోకిలాలో మీకు నిఖిలా అని చాలా ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. సార్, ఎన్సీడీకి మోకిలాకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? సో మెనీ ఏరియాస్ ఉన్నాయి కదా, చాలా రకరకాల ప్రాంతాల్లో బోల్డ్ వైపుల్లో బోల్డ్ రకాల హిట్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు మోకిలాలోనే మన ఎన్సీడీ వాళ్ళు పాతుకుపోయారు యాక్చువల్ గా. దానికి కారణం ఏంటి? ప్రప్రథమంగా నిఖిలా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు కూకటపల్లిలో చేయడం జరిగింది. కూకటపల్లి తర్వాత మణికొండ, పుప్పాలగూడలో చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ లో మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గ్రోత్ అంతా కూడా మనం ప్రత్యక్షంగా చూసి అనుభవించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చే ఏరియా నియోపోలిస్ తర్వాత మోకిలా అని గమనించి, మోకిలాకి మంచి గ్రీనరీతో పాటు వాటర్ బెల్ట్ తో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీయే కాకుండా నివాస యోగ్యమైనటువంటి ప్లేస్ గా భావించి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా వస్తుందని ముందే ఊహించాం. ఎందువల్లంటే ఈ నియోపోలిస్ అనౌన్స్ చేయడం వల్ల మంచి ROI వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి అక్కడ హౌసింగ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. ఆ హౌసింగ్ స్టార్ట్ చేయడంలో మనం ముందు చూపుతోటి నిఖిలా కన్స్ట్రక్షన్ 4 ప్రాజెక్టుకి సరిపడా ల్యాండ్ ముందే ఎక్వైర్ చేసి పెట్టడం జరిగింది. మనం కట్టే ప్రతి ప్రాజెక్ట్ కూడా మనం ల్యాండ్ కొని టైటిల్ క్లియర్ చేసుకుని అన్ని రకాల పర్మిషన్స్ పొంది మనం మార్కెట్ లోకి వెళ్తాం అనమాట ప్రొడక్ట్ తోటి. ఇప్పుడు మోకిలా వైపు నిఖిలా కన్స్ట్రక్షన్స్ వారి రాయల్ పెవిలియన్ అనేది చాలా అంటే మీరు మీ పాస్ట్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే అవి ఎంత హిట్ అయ్యాయో, దాని కస్టమర్స్ చాలా మంది రాయల్ పెవిలియన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని దేవర్ వెయిటింగ్. సో దీని రెస్పాన్స్ ఎలా ఉంది సార్? రాయల్ పెవిలియన్ మీరు స్టార్ట్ చేసిన కన్నా ఇంత రెస్పాన్స్ అంటే ఊహించారా? వెరీ గుడ్ క్వశ్చన్. అందరూ సేల్స్ చాలా కష్టంగా ఉందన్న తరుణంలో కూడా మనకి సేల్స్ చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. ఎందువల్లంటే 2007-8లో కూకటపల్లిలో కొనుక్కున్న కస్టమర్లు కూడా వాళ్ళు ఒక గృహప్రవేశానికి ఇన్వైట్ చేయడానికో లేదా వాళ్ళ ఇంట్లో పెళ్లి ఫంక్షన్ అయితే ఇన్వైట్ చేయడానికి వచ్చి చూసి ప్రాజెక్ట్ చాలా బాగుందని చెప్పి వాళ్ళ పెళ్లి అయిన తర్వాత వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అల్లుడిని తీసుకుని లేదా వాళ్ళ అబ్బాయిని కోడల్ని తీసుకుని వచ్చి కూడా మన దగ్గర ఫ్లాట్స్ కొనుక్కున్న సందర్భాలు ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ మూమెంట్. మనము సింపుల్ గా చెప్పగలిగింది ఏంటంటే స్ట్రాంగ్ గా ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ నమ్మి దాన్ని మనం ఏదైతే డిజైన్ చేసామో డిజైన్ కి అనుగుణంగా డిజైన్ ప్రకారం కట్టి ఏదైతే టైం లైన్స్ మెన్షన్ చేస్తామో ఆ టైం లైన్స్ ప్రకారం మనం ప్రొడక్ట్ డెలివరీ చేసి కస్టమర్ కి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కనుక ఇస్తే సేల్ అనేది పెద్ద కష్టం కాదనేది నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ వారి ఉద్దేశం. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో బెస్ట్ ప్రాపర్టీస్ ని అందిస్తోంది గిరిధారి సంస్థ. హైదరాబాద్ సిటీ రియాలిటీ రంగంలో ప్రస్తుతం క్రేజీ ఏరియాగా మారినటువంటి బుద్వేల్ ప్రాధాన్యాన్ని గిరిధారి ముందే గుర్తించింది. బుద్వేల్ ఐటీ కారిడార్ కి సమీపంలో కిస్మత్పూర్ వద్ద లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీని అత్యంత గ్రాండ్ గా డెవలప్ చేసింది. ఈ ప్రాజెక్ట్ లోని 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ లగ్జరీ లైఫ్ స్టైల్ ను రీడిఫైన్ చేసే విధంగా గ్రాండ్ గా ఉంటాయి. ORR ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18 కు కేవలం 5 నిమిషాల దూరంలో ప్రాస్పరా కౌంటీ ఉండడంతో ఇక్కడి నుంచి సిటీకి ఏ ఏరియాకి వెళ్లాలన్నా అతి తక్కువ టైంలోనే చేరుకోవచ్చు. హైదరాబాద్ కలిసి వచ్చిన అంశం ఏంటంటే సమతుల్యమైన వాతావరణం. వరల్డ్ ఎక్కడ లేని అదృష్టం అనేది ఈ ఆక్సిజన్ లెవెల్స్ అనేది అంత బ్రహ్మాండంగా ఉండడం, మన ఏరియా దక్కని పీఠభూమి కావడం, ఇట్లాంటి వాతావరణంలో ఇట్లాంటి వాతావరణ సమతుల్యత ఉన్న ప్లేస్ లో మనం జీవించడం అనేది మనకు ఫస్ట్ మన అదృష్టంగా భావించాలి. హైదరాబాద్ లో మా గేటెడ్ కమ్యూనిటీ ప్రాస్పరా కౌంటీ అనేది 15 acres లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. 80% వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఆ ఏరియా కూడా చూస్ చేసుకోవడానికి హైదరాబాద్కు బెస్ట్ అంటే ఎయిర్ పొల్యూషన్ లేని ఏరియా ఆ ఏరియా కాబట్టి ఆ ఏరియా చూస్ చేసుకొని మనం శరవేగంగా దూసుకొని పోతా ఉన్నాం. దట్ ప్రాజెక్ట్ హైదరాబాద్లోనే నంబర్ 1 కాబోతున్నది అనేది 100% నా నమ్మకం.
సిటీకి ధీటుగా జిల్లాల్లోనూ గ్రోత్ ఫోకస్ అయిన ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ ఉంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ముంబై హైవే, బెంగళూరు హైవే, వికారాబాద్ హైవే పై 10కి పైగా మోస్ట్ అట్రాక్టివ్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది. మహబూబ్ నగర్ లో విల్లా ప్రాజెక్టులుగా గిరిధారి, వేదాంత, సీజన్ టౌన్లను డెవలప్ చేస్తుండగా విల్లాలు, విల్లా ప్లాట్స్ ప్రాజెక్టుగా గ్రీన్ కౌంటీని, అలాగే అపార్ట్మెంట్ ప్రాజెక్టుగా గిరిధారి ఎలైట్ ను డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ సిటీకి అత్యంత సమీపంలో ఉండడం, అన్ని విధాలైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండడంతో వికారాబాద్ లో డెవలప్మెంట్ ఊహకందనంత వేగంగా ఉంది. ఇక్కడ కస్టమర్లకు ఎంతో ఉపయోగపడేలా వరల్డ్ క్లాస్ విల్లా ప్రాజెక్ట్ నిర్మాణాను అన్ని హంగులతో తీర్చిదిద్దుతోంది. వికారాబాద్ టౌన్ సమీపంలోని మోమిన్పేటలో విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ గిరిధారి ఫార్చ్యూన్ టౌన్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ గా గిరిధారి సంరక్ష ఫార్మ్స్ ను డెవలప్ చేస్తున్నారు. మరోవైపు ముంబై హైవే ఆనుకుని జహీరాబాద్ లో గిరిధారి సిగ్నేచర్ 1 ప్రాజెక్టు సిద్ధం చేస్తోంది. 33 జిల్లాలలో 100% క్వాలిటీ లైఫ్ అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళకి హైదరాబాద్ లైఫ్ వాళ్ళకి అందియాలనేది మా ముఖ్య లక్ష్యం. వేరే రాష్ట్రాలకు వెళ్ళి హైదరాబాద్కు విపరీతమైన మైగ్రేషన్ వస్తున్నది కాబట్టి ఆ మైగ్రేషన్ కొంచెమన్నా మనము ఆపాలనే ఉద్దేశం మీద హైదరాబాద్ తో కూడుకున్న లైఫ్ వాళ్ళకు కూడా ఇక్కడ ఇచ్చేస్తే ప్రతి ఒక్క ఏరియాలో మనం కొంచెమన్నా అరికట్టాలనే ఉద్దేశం మీద మా గిరిధారి కన్స్ట్రక్షన్ 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలనేది మా కంపెనీ భావిస్తుంది. గవర్నమెంట్ కు నా ఒక విజ్ఞప్తి, హైదరాబాద్ డెవలప్ కావాలంటే ఈ ఎట్లయితే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఎట్లయితే ఏర్పరచుకున్నాము, ఔటర్ రింగ్ రోడ్ ఒక మనియారంగా మారిపోయింది కాబట్టి హైదరాబాద్ కి ఈ డెవలప్మెంట్ రానికి మనకు కారణమైంది. బై ఇప్పుడు త్రిబుల్ ఇప్పుడు ఆల్రెడీ 4 లైన్ త్రిబుల్ అనేది అంటున్నారు కాబట్టి అది కంప్లీట్ గా రోడ్ అయ్యేసరికి మనకు మినిమం 5 to 10 years పడుతుంది. 10 years లో మళ్ళా రోడ్ వైండింగ్ వస్తుంది. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ పోల్స్ జరుపుతా ఉంటారు, డ్రైనేజ్ సిస్టమ్ జరుపుతా ఉంటారు, దానికి విపరీతమైన డబ్బులు వేస్ట్ అవుతాయి కాబట్టి ఒకటేసారి 24 లైన్స్ రోడ్స్ ఒకవేళ వేసినట్టయితే వరల్డ్ బెస్ట్ సిటీగా మారబోతుంది హైదరాబాద్ అనేది నేను నా దృఢంగా చెప్పగలుగుతున్నాను. పటిష్టమైన నిర్మాణాలు, అంతర్జాతీయ ప్రమాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది వాసవి సంస్థ. రియాలిటీ రంగంలో విక్టరీకి మారుపేరుగా నిలుస్తున్న వాసవి గ్రూప్ ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న నటుడు విక్టరీ వెంకటేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. రీసెంట్ గా హైదరాబాద్ జేఆర్సీ సెంటర్ లో జరిగినటువంటి గ్రాండ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ తో కార్పొరేట్ యాడ్ ఫిల్మ్ ని లాంచ్ చేశారు. దీనికి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ లభించింది. ఇదే ఈవెంట్ లో కొంపల్లిలో వాసవి లేటెస్ట్ గా డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ వాసవి ఆవాస, వాసవి బిల్డాగ్స్ మూవీను లాంచ్ చేశారు. ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమములో ఈ మహానగరములో అందరికీ తమ డ్రీమ్ హౌజులు అందించాలనే లక్ష్యంతో మన నార్త్ హైదరాబాదులో కొత్తగా 2 ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాము అని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇందులో మొదటి ప్రాజెక్ట్ వాసవి భువి కొంపల్లిలోని మైసమ్మగూడెంలో బహదూర్పల్లెలో ప్రశాంతమైన వాతావరణంలో 10.65 ఎకరాల సువిశాల ప్రదేశంలో విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు ఒక్కొక్కటి 17 అంతస్తులున్న 8 టవర్ల ప్రీమియం 2 BHK, 2.5 BHK మరియు 3 BHK అపార్ట్మెంట్లను అందిస్తుంది. ఇక మన రెండో ప్రాజెక్ట్ వాసవి ఆవాస, ఇది కొంపల్లి కాజీగూడలో ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో 4,339 నుంచి 4,503 చదరపు అడుగుల వరకు ఉండే మన 59 విల్లాలు చూస్తే ఎవరైనా తమను తాము మైమర్చిపోతారు. మన వాసవి సంస్థ ఎప్పుడూ నిలబెట్టుకునే అత్యంత ఆధునిక సాంకేతిక విలువలు, నాణ్యతతో ఈ కొత్త ప్రాజెక్టులు తయారు కాబోతున్నాయి. విజయాలనే తన ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు వెంకటేష్ గారిని మన సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గారు ప్రకటిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇకపై విక్టరీ వెంకటేష్ గారు మన బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగడంతో పాటు మన సంస్థ మరింత మంది హృదయాలను తాకుతూ ఇంకెంతో మందికి దగ్గరవుతుందని ఆశిస్తున్నాను. వెంకీ, నేను ఫిక్స్ అయిపోయా. హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతాం. ప్రాపర్టీ అడ్వైస్ మీరే ఇవ్వాలి. నువ్వు ఎలాగూ ఫిక్స్ అయ్యావుగా. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. 30 సంవత్సరాల వారసత్వం, 30 సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, 1 కోటి చదరపు అడుగుల నిర్మాణం. రాబోయే 5 సంవత్సరాల్లో 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక. మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. It's not very easy to
be here in this business for over 3 decades, especially in Hyderabad with so much competition in the real estate business. But we all have to congratulate Vijay Kumar Garu with his vision, and who's told his team that we have to have quality, and that's what he maintains. And today all his projects have been very, very successful. Sir, you are an inspiration to many, many great builders. So I want you to continue doing the great work you've been doing for Hyderabad. And I congratulate the whole team of Vasavi Group for maintaining the perfect dedication in their work and giving excellent results. Thank you very much. రియాలిటీ రంగంలో ఏం చేస్తామో చెప్పడం కాదు, చేసి చూపించి అప్పుడు చెప్పడం అనేది అత్యంత అరుదు. ఎంతో కమిట్మెంట్, ఇంకెంతో ప్లానింగ్, కస్టమర్లకు 100% బెస్ట్ అందించాలన్నటువంటి నమ్మకం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఇటువంటి అరుదైన సంస్థ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ కొత్తగా విల్లా ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తుంది. హైదరాబాద్ సిటీలోని ప్రైమ్ లొకేషన్ లో బెస్ట్ గా నిలుస్తుంది మియాపూర్. మియాపూర్ మెట్రోకు అతి సమీపంలోని బాచుపల్లి క్రాస్ రోడ్ సమీపంలో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. 50% పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. కొన్ని విల్లాలు సిద్ధమైపోయాయి కూడా. తిరుగులేని అంకిత భావంతో, రాజీలేని నాణ్యతతో ఎన్నో ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసి ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఉండేలా ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా, మెచ్చేలా లేటెస్ట్ గా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ డెవలప్ చేస్తోంది. ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ చేయాలనే లక్ష్యంతో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ లో విల్లాలను రీజనబుల్ ప్రైసెస్ లోనే అందిస్తున్నారు. సిటీలోని ప్రైమ్ లొకేషన్ లో హై అండ్ లగ్జరీ విల్లాస్ ఇంకెవ్వరికి సాధ్యం కాని రీతిలో అందుబాటు ధరలో అందిస్తుండడం గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కే సాధ్యం. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీస్ అతి త్వరలో హ్యాండ్ ఓవర్ చేసే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది. 7.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సకల వసతులతో సర్వాంగ సుందరంగా ఉండేలా G+2 ఫ్లోర్లతో మొత్తం 84 విల్లాలతో ఈ ప్రాజెక్ట్ ని తీర్చిదిద్దుతున్నారు. ఎమ్యూనిటీస్ విషయంలో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్టుకు తిరుగులేదు. 15,000 SFTలో ఉండే విశాలమైన క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకే హైలైట్ అని చెప్పాలి. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ కన్వీనియంట్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన ఏరియాలో ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్రెడ్డి ఇంటర్నేషనల్, కనడీ లాంటి ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ హబ్స్ ఏదైనా అత్యంత సమీపంలోనే ఉన్నాయి. మంజీరా, ఫోరం, ఇన్ఆర్బిట్, ఏఎంబి వంటి మాల్స్ కొద్ది నిమిషాల డ్రైవ్ లోనే చేరుకునే అవకాశం ఉంది. ORR కు కేవలం 5 నిమిషాల డ్రైవ్ లో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ఉంటుంది. దీంతో సిటీకి ఏ మూలకు వెళ్లాలన్నా కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ లగ్జరీ విల్లాస్, ఇది వచ్చేసి మన బాచుపల్లిలో 7.5 ఎకర్స్ లో 84 బ్యూటిఫుల్ విల్లాస్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్ లో ఉన్నాము. అండ్ ఈ ప్రాజెక్ట్ కి ఒక డెడికేటెడ్ 40 feet రోడ్ ఉంది. గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ని చాలా గ్రాండ్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇది వర్క్ ఇన్ ప్రాసెస్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ కి ఇది మెయిన్ రోడ్, ఇది వచ్చేసి 40 feet రోడ్. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ప్రతి విల్లా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి విల్లాని డెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనకు తెలిసింది ఏంటంటే కన్స్ట్రక్షన్స్ వాళ్ళు సిమెంట్ బ్రిక్స్ ని యూజ్ చేస్తారు. బట్ ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ట్రెడిషనల్ గా డెడ్ బ్రిక్స్ ని యూజ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఎంక్వైరీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి.
ఎన్నెన్నో వర్ణాలు అన్నిట్లో అందాలు, ప్రతి వర్ణంలోని సొగసు మనసుకు నచ్చేలా 4 కాలాల పాటు నిలిచేలా ఉండాలంటే నాణ్యమైన పెయింట్స్ ఉత్పత్తులు ఎంతో కీలకం. వన్నె తరగని అందాలకు, తిరుగులేని నాణ్యతకు పేరొందినటువంటి సంస్థ టెక్నో పెయింట్స్. ఇండియాలో మిగిలిన పెయింట్స్ కంపెనీలకు భిన్నంగా యూనిక్ మోడల్లో డైరెక్ట్ గా కంపెనీ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సేవలు అందిస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ టెక్నో పెయింట్స్. రీసెంట్ గా రిటైల్ రంగంలో అడుగుపెట్టిన టెక్నో పెయింట్స్ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మందికి చేరువైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో టెక్నో పెయింట్స్ కు 1800కి పైగా రిటైల్ అవుట్లెట్స్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. 25 నుంచి 30 వరకు డిపోలున్నాయి. అతి తక్కువ టైంలోనే డీలర్లకు చేరువయ్యేలా రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా బాగా విస్తరించబోతున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోలో టెక్నో పెయింట్స్ పార్టిసిపేట్ చేసింది. టెక్నో పెయింట్స్ ఉత్పత్తుల గొప్పతనాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో పాటు విజిటర్స్ కి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. ప్రాపర్టీ షో జరిగిన 3 రోజుల్లో వచ్చినటువంటి విజిటర్ పేర్లతో లక్కీ డిప్ కూడా తీసింది. ప్రాపర్టీ షో ముగింపు రోజున విజేతకు బంపర్ ప్రైజ్ గా కార్ కూడా అందించింది. టెక్నో పెయింట్స్ ఉత్పత్తుల ప్రత్యేకతలు, విశిష్టతల గురించి ఆ సంస్థ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హాయ్ సార్. సార్, ఇప్పుడు ప్రోడక్ట్ సైడ్ మీరు ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? మీ ప్లాన్ ఏంటిది సార్? అసలు ప్రొడక్ట్ సైడ్ అయితే మాత్రం ఇప్పటి వరకు ఉన్న మన దగ్గర ఉన్న రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏంటంటే బిల్డింగ్ పెయింట్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే డెకరేటివ్ పెయింట్స్ ఎక్కువ ఇప్పటి వరకు డెవలప్ చేసుకుంటూ వచ్చాము. రీసెంట్లీ లాస్ట్ ఇయర్ నుంచి ఇండస్ట్రియల్ కోటింగ్స్ కూడా స్టార్ట్ చేసాం. దాంట్లో కొన్ని న్యూ టెక్నాలజీస్ ని డెవలప్ చేసుకొని R&D సైడ్ ఫోకస్ చేసి ఇండస్ట్రియల్ కోటింగ్స్ అంటే మీకు PU గానీ, అపాక్సీ గానీ, ఓకే, ఈ సెగ్మెంట్ కూడా మేము టార్గెట్ చేయబోతున్నాం. ఈ సెగ్మెంట్ కూడా చాలా మంచి మార్కెట్ ఉంది ఇండియాలో. ఎందుకంటే మీకు ఈ ప్రొడక్ట్ అంతా కూడా మీకు ఫార్మస్యూటికల్స్ సైడ్ కానీ, హాస్పిటల్స్ సైడ్ కానీ, కొన్ని ఇండస్ట్రీస్ లో కూడా దీన్ని బాగా యూజ్ చేస్తుంటారు. కొన్ని రియాక్టర్స్ కానీ వీటికి కూడా బాగా యూజ్ చేస్తుంటారు. మేము ఈ సెక్టర్ లో కూడా కొన్ని ప్రొడక్ట్స్ ని ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ చేసాం, ఆల్రెడీ మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేసాం. చాలా బాగుంది, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. అట్లే అది కాకుండా మేము ఇప్పుడు బిల్డింగ్ పెయింట్స్ లో జనరల్ గా ఇప్పటి వరకు ఏంటంటే వాటర్ బేస్డ్ పెయింట్స్ లో ప్రైమర్ అండ్ టాప్ కోట్స్ మాత్రం చేస్తున్నారు. దీంట్లో కూడా స్పెసిఫిక్ గా కొన్ని స్పెషాలిటీ ప్రొడక్ట్స్ కూడా మేము డెవలప్ చేసాం. స్పెషాలిటీ ప్రొడక్ట్స్ అంటే మీరు కంపేర్ చేసుకుంటే చూసుకుంటే మార్కెట్ లో ఆ స్పెషల్ ఫినిషెస్ అన్ని కూడా, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన కంట్రీకి ఇప్పటి వరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇటలీ నుంచి కానీ, లేకపోతే ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. మేము లాస్ట్ 1 year నుంచి మోర్ దెన్ 100+ ప్రొడక్ట్స్, ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ మేము ఇక్కడ మా ఓన్ R&Dలో డెవలప్ చేసాం. చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తే మాక్సిమం పబ్స్ కానీ, లేకుంటే కాఫీ షాప్స్ అంటే స్టార్ బక్స్, ఇవన్నీ కూడా రీసెంట్లీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 15 కాఫీ షాప్స్ అండ్ పబ్స్ కూడా చేసిచ్చాం. అట్లే హై అండ్ కమ్యూనిటీస్ లో క్లబ్ హౌసెస్, నెక్స్ట్ మోడల్ ఫ్లాట్స్, ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ 5 years లో ఈ విజన్ అండ్ ఎక్స్పాన్షన్ ఇంకెలా ఉంటుంది ఇన్ డీటెయిల్ గా ఒకసారి చెప్తారా? నెక్స్ట్ 5 years లో అయితే కంట్రీలో చూసుకుంటే పెయింట్ ఇండస్ట్రీ డెవలప్డ్ కంట్రీస్ లో వచ్చేసరికి యావరేజ్ గా 25 kgs క్యాపిటల్ కన్జంప్షన్ ఉంటే మన ఇండియాలో వచ్చేసరికి 3.5 kgs ఉంది. చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది. అంటే చాలా ఆపర్చునిటీ ఉంది. కమింగ్ నెక్స్ట్ 10, 15, 20 years వరకు కూడా చాలా గ్రోత్ ఉంటుంది పెయింట్ ఇండస్ట్రీ మన. ఎందుకంటే 3.5 kgs డెవలప్డ్ కంట్రీస్ లో వచ్చేసరికి 25 kgs ఉంది. ఈ గ్యాప్ ని ఎవరైతే బాగా మంచి క్వాలిటీ ప్రొడక్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతారో వాళ్ళకి మంచి డిమాండ్ ఉంటుంది. ఇండస్ట్రీ ఎక్సలెంట్ డిమాండ్ ఉంటుంది. చాలా ఫీచర్ ఉంటుంది. మీరు చూసుకుంటే ఈరోజు జీడిపిలో కూడా పెయింట్ ఇండస్ట్రీ చూస్తే మోర్ దాన్ 15-20% గ్రోత్ ఉన్న కంపెనీ ఉందంటే ఇండియాలో మీకు ఒక పెయింట్ ఇండస్ట్రీ. డబుల్ డిజిట్ గ్రోత్ ఉన్న కంపెనీ ఉన్న ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది ఓన్లీ పెయింట్ ఇండస్ట్రీ. ఇల్లు, ఆఫీస్ ఎంత అందంగా ఉంటే లైఫ్ కూడా అంత ఆనందంగా ఉంటుంది. అందమైన పరిసరాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. ఇంటీరియర్ ఎక్విప్మెంట్ ఎంత క్వాలిటీగా ఉంటే సరౌండింగ్స్ అంత అందంగా ఉంటాయి. క్వాలిటీ ఇంటీరియర్స్ ప్రోడక్ట్స్ పేరు చెప్పగానే 2 తెలుగు రాష్ట్రాల్లో వెంటనే గుర్తొచ్చే పేరు సూర్య ఇంటర్నేషనల్. సుదీర్ఘకాలంగా తెలుగు ప్రజల్లో పెనువేసుకుపోయిన బంధం సూర్య ఇంటర్నేషనల్ది. టైమ్ అండ్ ట్రెండ్స్ మారుతూనే ఉంటాయి. ఇందుకు తగినట్టు ఇంటీరియర్ ప్రోడక్ట్స్ మరింత ఇన్నోవేటివ్ అండ్ స్మార్ట్ గా మారుతూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో, ఇన్నోవేటివ్ థాట్ తో ఇల్లు, ఆఫీసులను ఎంతో అందంగా, ఆధునికంగా తీర్చిదిద్దుకోవాలని ఆశించేటువంటి మోడర్న్ కస్టమర్స్ చాయిస్ కి తగ్గట్టుగా బాత్ అండ్ లైటింగ్ లో విస్తృత స్థాయి నెట్వర్క్ లో ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్నటువంటి సంస్థ సూర్య ఇంటర్నేషనల్. ఇంకెవరికి సాధ్యం కాదనే రీతిలో ప్రత్యేకంగా డైరెక్టర్స్ క్లబ్ పేరుతో విశాలమైన ఏరియాలో ప్రోడక్ట్స్ ని పరిచయం చేస్తూ షోరూములు నిర్వహిస్తోంది. ప్రాపర్ డిస్ప్లేతో డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ని పరిచయం చేస్తోంది సూర్య ఇంటర్నేషనల్.
హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం సూర్య ఇంటర్నేషనల్ ఎండి పెండ్యాల హరినాథ్ బాబు గారితో ఉన్నాము. హలో సార్. ఇప్పుడు వచ్చేసి మనం జాగ్వార్ ఓరియంటేషన్ సెంటర్లో ఉన్నాము. దీని గురించి అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు మనం జాగ్వార్ ఓరియంటేషన్ సెంటర్లో ఉన్నాం. అంటే హైదరాబాద్లో జాగ్వార్ ఓరియంటేషన్ సెంటర్ లాస్ట్ 20 years నుంచి ఉంది. ఇది మా డీలర్ నెట్వర్క్కి, ఆర్కిటెక్ట్స్కి, బిల్డర్స్కి, ఇంటీరియర్ డిజైనర్స్కి ఒక ఇన్ఫర్మేటివ్ సెంటర్ ఇది. అదే కాకుండా వీఆర్ ట్రైనింగ్ రెగ్యులర్లీ ప్లంబర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అలాగే ఇండివిజువల్ కస్టమర్స్ దే కెన్ కమ్ విత్ ఫ్యామిలీ అండ్ సెలెక్ట్ ద ప్రొడక్ట్స్. ప్రతి ఏరియాలో డీలర్ నెట్వర్క్ ఉంది కాబట్టి ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి ఆ మెటీరియల్ కొనుక్కోవచ్చు అనమాట. అంటే జాగ్వార్ మెటీరియల్ ఇక్కడ రిటైల్ ఉండదు, ఇది ఓన్లీ డిస్ప్లే పర్పస్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అని చేశాం. ఈ ఓరియంటేషన్ సెంటర్స్ ఇండియాలో 28 సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో లాస్ట్ 20 years నుంచి ఉంది. అండ్ ఫ్రమ్ ఇయర్ వీఆర్ ఎక్స్పాండింగ్ బిగ్గర్ ప్లేస్ కూడా ఇంకా చేయడానికి ఫ్యూచర్ లో నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో 25,000 to 30,000 square feet లో ఓరియంటేషన్ సెంటర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే జరుగుతున్న మార్పులకు అనుగుణంగా అండ్ వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్ జాగ్వార్ లో, ఇంతకుముందు జాగ్వార్ లో ఓన్లీ ఫాసెట్టే ఉండేది. అది కాకుండా ఇప్పుడు శానిటరీ వేర్, షవర్ ఎంక్లోజర్, షవర్ ప్యానల్, వర్ల్పూల్, స్పా, హాట్ వాటర్ సొల్యూషన్, గీజర్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఇవన్నీ డిస్ప్లే చేయాలి, ఇవన్నీ కూడా ఒక కస్టమర్కి మొత్తం అన్ని చూపించాలనే ఉద్దేశంతో ఈ ఓరియంటేషన్ సెంటర్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ట్రైనింగ్ ఆఫ్ ప్లంబర్స్ సో దట్ టుడే వీ సెల్ ఏ గుడ్ ప్రొడక్ట్. అది కరెక్ట్గా ఫిక్స్ చేయకపోతే హోల్ పర్పస్ ఈజ్ లాస్ట్. సో అట్లా కాకుండా వీఆర్ గివింగ్ ఈవెన్ బ్యాక్వర్డ్ వర్కింగ్ అంటాం ఇదంతా ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది మార్కెట్, ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కస్టమర్, ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది కస్టమర్. వీఆర్ డూయింగ్ ఆల్ దిస్. దిస్ ఈజ్ అడిషనల్ సర్వీస్ విచ్ ఈస్ గివింగ్ బై కంపెనీ అండ్ ఇన్వెస్టింగ్ ఆన్ ఇట్ ఆల్సో. అండ్ కస్టమర్ టేస్ట్, ఎక్స్పెక్టేషన్స్ డైలీ మారుతూ వస్తున్నాయి. సో వాళ్ళు ఇంకేం ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు మీ ప్రోడక్ట్స్ నుంచి? ఇప్పుడు మా దగ్గర స్టార్టింగ్ మీరు చెప్పినట్టుగా ఇది 60 years old కంపెనీ అమ్మా. అండ్ 60 years old company, it is a make in India product. Company is exporting 66 countries from India. It is a proud company for Indian country and our beloved Prime Minister Narendra Modi గారి కాల్ ప్రకారం మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. దీంట్లో ఇండియాలో నెంబర్ 1 బ్రాండ్ గా ఉంటూనే కాకుండా ఈవెన్ ఇతర దేశాల్లో కూడా ఇప్పుడు ఫ్యాషన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ మిలాన్ ఉంది. ఆ మిలాన్ లో కూడా వీ హ్యావ్ ఎ డిస్ప్లే సెంటర్. సిమిలర్లీ వీ హ్యావ్ ఇన్ దుబాయ్, వీ హ్యావ్ ఇన్ సింగపూర్, లైక్ దట్ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా. అంటే మార్కెట్ యొక్క పొటెన్షియాలిటీ అండ్ ప్రొడక్ట్ క్వాలిటీ ఇవన్నీ కూడా వీఆర్ గివింగ్ టు ది ఎట్ పార్ట్ టు ది ఆల్ ది ఎంఎన్సీ కంపెనీస్. అంటే ఎంఎన్సీ కంపెనీస్ ఇక్కడికి వచ్చి వాళ్ళని అండర్స్టాండ్ చేసుకుని వాటర్ లెవెల్స్, మనకున్న వాటర్ లెవెల్స్ వేరు, ప్రతి ఇంటికి డిఫరెంట్ వాటర్ క్వాలిటీ ఉంటుంది. దానికి మ్యాచింగ్ అయ్యే విధంగా మేము ప్రొడక్ట్ డిజైన్ చేయడం జరిగింది. అవర్ కంపెనీ కెన్ అండర్స్టాండ్ ఇండియన్ యూసేజ్, ఇండియన్ వాటర్ బెటర్ దెన్ ఎనీ అదర్ కంపెనీ ఇన్ ద వరల్డ్. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.